నారాయణపురం అనే గ్రామంలో నివసించే గోపాలుడు అనే రైతుకి 4 ఎద్దులుండేవి. ఆ ఎద్దులను భూములు దున్నడానికి ఉపయోగిస్తూ ఉండేవాడు. వాటి ద్వారానే గోపాలుడు తన భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉండేవాడు. ఏవయ్యా, ఇంకా ఈ ఎడ్లతో ఎన్ని రోజులని భూమి దున్ని కష్టపడుతూ ఉంటావు చెప్పు. వీటితో వచ్చే లాభం ఏముంది? వీటినమ్మి మనం పట్నం పోయి అక్కడేదైనా పని చేసుకుని బతుకుదామయ్యా. ఏంటి, సక్కదనాల పశువులమ్మి పట్నం పోయి బతుకుదామా? ఆ మూగ జీవులే మనకు అన్నం పెడుతున్నాయి, అట్లాంటి వాటిని అమ్మాలా? ఆయన ఉన్న ఊరిని ఇడిసి ఎక్కడికో పోయి బతకాల్సిన అవసరం మనకేటుందే? ఏంది అవి మనకన్నం పెట్టేది? పట్నం వెళ్ళి పని చేస్తే మనమే చక్కగా 3 పూటల పని చేసుకుని తినొచ్చు. అయినా నీ పిల్లల్ని చూసావా? నువ్వు సంపాదించే చాలని డబ్బుతో వాళ్ళని ప్రభుత్వ స్కూల్లో చదివించాల్సి వస్తుంది. మన పక్కింటి సీను గుర్తున్నాడా? ఆడెందుకు గుర్తులేడు? ఇక్కడ బతకటం సాతగాక ఉన్న గొడ్లన్నింటినీ ఆ కటికవానికి అమ్ముకొని ఇల్లు మొత్తం ఖాళీ చేసుకొని ఏరే దేశం పోయాడుగా. అన్నం పెట్టిన గొడ్లను అసలు కటికోడికి ఎట్టా అమ్మబుద్దయిందో ఆడికి. ఎవరికి అమ్మితే ఏంది, ఎక్కడికి పోతే ఏంది? ఇప్పుడు వాళ్ళు పట్నంలో బాగా బతుకుతున్నారంట. పైగా వాళ్ళ పిల్లల్ని ప్రైవేటు స్కూల్లో చదివిస్తున్నారంట. ఎవరేదైనా చెయ్యనియే, నేను మాత్రం ఈ ఊరొదిలి ఎక్కడికి వచ్చేదిలే. అయినా ప్రైవేటు స్కూల్లో చదివితే చదువా, గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు కాదా ఏంది? మనం ఏడికి పోయేదిలే అంటూ గోపాలుడు పశువుల్ని తీసుకుని పొలానికి వెళ్ళిపోయాడు. అబ్బా, అసలు ఈ మనిషికి ఎట్టా చెప్తే అర్థమవుతుందో ఏంటో. అలా ప్రతిరోజు పద్మ పట్నం వెళ్ళిపోదామని అడుగుతూ ఉంటుంది. గోపాలుడు మాత్రం ఆ విషయం దాటేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వర్షాలు సరిగ్గా కురవక కొందరు వ్యవసాయం చేయటం మానేశారు. దాంతో గోపాలుడిని పొలం దున్నడానికి ఎవరూ కూడా పిలవటం లేదు. గోపాలా, ఉన్నవారా ఇంట్లో? గోపాలుడు బయటకొచ్చాడు. ఉన్నా మామా, ఏంటే సంగతులు ఇట్టా వచ్చావు? ఏం లేదురా, కొత్తగా పొలం కాడ నీళ్ల బాయి కోసం దొవ్వించిన. కొన్ని నీళ్లు పడ్డాయి. 1 ఎకరం వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా. కాస్తొచ్చి పొలం దున్నిపోరా. అట్టాగే, ఇదిగో ఇప్పుడే వస్తా మావా. కాని గోపాలా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు రోయ్. పంట చేతికొచ్చాక ఇస్తాన్లే. అప్పటికే అతను పనే లేక డీలా పడిపోయిన గోపాలుడికి వీరయ్య పని చెప్పటం ఒక ఊరటనిచ్చింది. సరేలే మావా, మరేం పర్లేదులే. అసలు కొందరైతే వ్యవసాయమే మానేసినారుగా. కనీసం నువ్వైనా ఏదో కష్టపడి వ్యవసాయం చెయ్యాలనుకుంటున్నావు. పదమామా అని చెప్పి గోపాలుడు తన ఎడ్లను తీసుకుని వెళ్లి పొలం దున్ని ఇంటికొచ్చాడు. చాలా రోజుల తరువాత పొలం దున్నడంతో గోపాలుడి మనసు చాలా సంతోషంగా ఉంది. ఏం చేసినావనయ్యా, నీ ముఖం అంతలా ఎలిగిపోతుంది? చాలా రోజుల తరువాత నేను నా ఎద్దులు మట్టిలో పని చేసినాం గదా, అందుకే. పద్మ కోపంగా, ఏ పని చేశారయ్యా? పైసా ఉపయోగం లేని పనిగా. పొద్దంతా కష్టపడి పని చేస్తే చేతికి రూపాయి అయినా ఇచ్చాడా? పంట చేతికొచ్చినాక ఇస్తానన్నాళ్లేవే. ఈరయ్య మాట తప్పే మనిషి కాదులే పద్మ. ఈ విషయం ఆకలేసే కడుపుకు చెప్తే మన చేతికి డబ్బులొచ్చినప్పుడే ఆకలయ్యి మిగతా సమయంలో ఆకలవ్వకుండా ఉంటుందా ఏంటి? పద్మ, నేను నీతో మాట్లాడలేనే అని ఇంట్లో నుండి బయటికి వెళ్లిపోయాడు గోపాలుడు. అది చూసి పద్మ కోపంగా ఇంకా తిడుతూనే ఉంది. అలా కొద్ది రోజులయ్యాక అసలు వర్షాలే లేక సాగు చేస్తున్న పొలాలు కూడా ఎండిపోయాయి. ప్రజలందరూ వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. అలా 1 సంవత్సరం గడిచిపోయింది. వర్షాలు లేక పచ్చదనం లేకుండా చెట్లన్నీ ఎండిపోయాయి. ఏంది మావా, ఈ కాలం ఇట్టాగే ఉంటే వర్షం పడేదెప్పుడు? భూమి తడిసేదెప్పుడు? మనం వ్యవసాయం చేసేదెప్పుడు? ఇట్టానే ఉంటే ఉన్న గొడ్లు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. సరిగ్గా చెప్పావురా గోపాల. ఇప్పటికే భూములు అమ్ముకొని పొరుగు దేశం పోతున్నారు. ఇంక రేపో మాపో నేను కూడా అమ్మేస్తాను కావచ్చు అంటూ తన బాధ చెప్పుకుని ఇంటికి వెళ్ళిపోయాడు వీరయ్య.
వీరయ్య చెప్పిందే ఆలోచిస్తూ గోపాలుడు ఇంటి ముఖం పట్టాడు. ఇంటి దగ్గర పద్మ గోపాలుడి కోసం ఎదురు చూస్తుంది. గోపాలుడు ఇంటికి రాగానే కావాలని నటిస్తూ, మీరు నా కాడెందుకు ఏడుస్తున్నారు? పోయి మీ నాన్న కాడి ఏడవండి. ఒంటి మీద కట్టుకోవడానికి సరైన గుడ్డ లేదు, తినడానికి సరైన తిండి లేదు. ఇంకా ఈ గోట్లను ఇంటి మీద పెట్టుకొని ఏం చేస్తాడంట? ఆటిని అమ్మినా కూడా కాస్త డబ్బులన్నా వస్తాయిగా అని కోపంగా అరుస్తూ ఉంది పద్మ. గోపాలుడు మాత్రం ఏమీ అనకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. పద్మ అన్నదానిలో కూడా నిజం లేకపోలేదు అనుకున్నాడు. అలా రోజురోజుకి పనే లేకుండా పోతుంది. దానివల్ల తన 4 పశువులకు సరిగ్గా తిండి పెట్టలేకపోతున్నాడు. చివరికి పశువులను అమ్ముదామని నిశ్చయించుకొని పశువుల తాళ్లు విప్పాడు. అది చూసిన పద్మ, ఏంటండి పశువుల్నెక్కడికి తీసుకెళ్తున్నారు? ఊళ్ళో పని చేయడానికి కూడా ఏం లేదుగా? అప్పుడు గోపాలుడు చాలా బాధగా, పట్నంలో జరిగే సంతకు తీసుకెళ్తున్నాను. నువ్వు చెప్పిందే నిజం పద్మ. ఈ పశువుల్ని అమ్మితే అయినా కొన్ని డబ్బులొస్తాయిగా అని చెప్పి పశువుల్ని సంతకు తీసుకుని వెళ్తున్నాడు. అప్పుడు వాటిని చూసిన పద్మకు కూడా చాలా బాధేసింది. గోపాలుడు పశువులను పట్నంలో ఉన్న సంతకు అమ్మడానికి తీసుకువెళ్ళాడు. కానీ ఆ పశువులను చాలా తక్కువ ధరకు కొనడానికి అడుగుతున్నారు. అయ్యా, ఈ పశువులు చాలా బాగా పనిచేస్తాయి. కనీసం 50,000 ఇవ్వండయ్యా. అసలిప్పుడు వర్షాలే లేవు. అలాంటప్పుడు ఇవెంత పని చేస్తాయి? ఏం లాభం చెప్పు? నీకెక్కువ లాభం కావాలంటే చెప్పు. అదిగో అక్కడున్న కటికవాడికి నీకు కావలసిన ధరిస్తాడు. అయ్యా, ఎంతో ప్రేమగా చూసుకున్న గొడ్లయ్యా ఇవి. వీటిని సంపడానికి అమ్ముతాన చెప్పండి. సరే, ఇంకా ఏం చేస్తాను? మీకు తోసినంత ఇవ్వండి. గోపాలుడు పశువులు నమ్మి డబ్బు పట్టుకుని వస్తుండగా ఒక ముసలి ఆవుని ఒక వ్యక్తి కటికవాడికి అమ్ముతూ ఉన్నాడు. అది చూసిన గోపాలుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీకు ఈ ఆవు ఎన్నో అవసరాలు తీర్చుండొచ్చు. ఏరు దాటిన తరువాత తెప్ప తగిలియకూడదు. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఈ ఆవుతో నాకేం పని? పాలియ్యట్లేదు. ఎవరికైనా అమ్ముదామంటే ముసలి ఆవుని చెప్పి ఎవ్వరూ కొనట్లేదు. అట్లాంటప్పుడు ఈ ముసలి ఆవుని ఏం చెయ్యమంటావు చెప్పు? గోపాలుడు కొద్దిసేపు ఆలోచించాడు. పాపం ఈ ముసలి ఆవు. ఆ వయసులో అతనికి ఎంతో సాయం చేసుండొచ్చు. చూస్తూ చూస్తూ ఈ ఆవుని కటికోడి దగ్గరికి పంపబుద్దవ్వట్లేదు. ఓ పని చేస్తాను, నేనే ఈ ఆవును కొంటాను అనుకున్నాడు గోపాలుడు. అయ్యా, ఈ ఆవు ఖరీదు నేనిస్తాను, నాకియ్యండి. ఏ ముసలి ఆవుని నువ్వేం చేసుకుంటావయ్యా? సరే, నువ్వేం చేసుకుంటే నాకెందుకు? నాకు కావలసింది డబ్బు. గోపాలుడు అతనికి డబ్బులిచ్చి ఆ ముసలి ఆవుని ఇంటికి తీసుకొచ్చాడు. 4 పశువులతో వెళ్లిన గోపాలుడు ఒక ముసలి ఆవుతో రావటం చూసిన పద్మ, ఏందయ్యా ఇది? ఈ ముసలి ఆవుని తీసుకొచ్చావు? ఈ ముసలి ఆవుని దాని యజమాని కట్టికవాడికి అమ్ముతుంటే బాధేసుకున్నానే. ఇంట్లో రోజు పశువులను చూసి చూసి ఒక్కసారిగా ఇంట్లో ఒక్క పశువు కూడా కనిపించకపోవడంతో పద్మకి కూడా బాధగా అనిపించి ఆ ముసలి ఆవుని తెచ్చినందుకు గోపాలుణ్ణి ఏమీ అనలేదు. ఆ రోజు నుండి గోపాలుడు ఆ ముసలి ఆవుని ప్రేమగా చూసుకుంటున్నాడు. రోజూ ఎక్కడో ఒక దగ్గర నుండి దానికి కావలసిన మేతని తీసుకొస్తూ ఉన్నాడు. గోపాలుడి ప్రేమ చూసి ఆ ముసలి ఆవు కళ్ళ నుండి కన్నీరు పెట్టుకుంది. ఏవయ్యా, ఇలా ఖాళీగా కూసుంటే కూడబెట్టుకున్న డబ్బంతా అయిపోతుంది. ఇట్టాగే ఉంటే ఇంకొన్ని రోజుల తర్వాత పిల్లలు పస్తులుండాల్సి వస్తుంది. నేను కూడా పని కోసమే చూస్తున్నానే. అసలేదైనా పనుంటేగా చెయ్యడానికి, మనకి పనియ్యడానికి అని అనుకుంటూ బాధగా కూర్చున్నాడు. గోపాలుడి బాధ చూస్తూ ఉంది ఆ ముసలి ఆవు. ఈ గోపాలుడు ఎంతో మంచివాడు. ఇతను నన్ను చావు నుండి రక్షించాడు. నేను పుట్టినప్పటి నుండి నా యజమానికి ఎంతో సాయం చేశాను. కానీ తను నాపై ఎటువంటి దయ చూపించకుండా నన్ను కటికవాడికి ఇవ్వాలనుకున్నాడు. కాని నాతో ఎటువంటి సహాయం కూడా పొందలేని ఈ గోపాలుడు నా ప్రాణాలు కాపాడాడు. అతని మంచితనానికి నేను ఏదో ఒక విధంగా రుణం తీర్చుకోవాలి
అనుకుని ఆ ఆవు గోపాలుడి ఎదురుగా పేడ వేసింది. ఏం చూస్తున్నారు? ఆ పేడ తీయండి. గోపాలుడు గాల్లో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ మనిషికి ఏమైంది రోజు అని అనుకుంటూ వెళ్ళి ఆ ఆవు పేడ తీస్తూ ఉండగా అందులో ఒక బంగారు నాణెం కనిపించింది పద్మకి. అది చూసి ఆనందం పట్టలేక, ఏవండి ఏవండి చూసారా? ఆవు పేడలో బంగారు నాణమండి. గోపాలుడు ఆ మాట విని ఉలిక్కిపడి లేచి, ఏంటి పద్మ నువ్వు చెప్పేది? బంగారు నాణమేటి? అని గోపాలుడు వెళ్లి చూడగా ఆవు పేడలో నిజంగా బంగారు నాణెం ఉంది. అప్పుడే ఆవు మళ్లీ పేడ వేసింది. అందులో కూడా బంగారు నాణెం ఉండడం చూసి, ఏవండి మీరు ఈ ఆవు కొని ఎంతో మంచి పని చేశారు. ఈ ఆవు పేడలో బంగారు నాణాలున్నాయండి. అమ్మా మాత, నన్ను చివరికి ఇట్టా కరుణించావా? గోపాల, నీ మంచితనానికి నా బహుమానం. ఇక నుండి సుఖంగా జీవించు. అలా చెప్పి ఆవు తరువాత రోజు నుండి ఒక బంగారు నాణెం పేడతో పాటుగా వేయటం మొదలెట్టింది. గోపాలుడు ఆ నాణాలమ్మి మళ్లీ పశువులు కొని సుఖంగా జీవిస్తున్నాడు. శివగారు, నేను ఈ ఊళ్ళో కొత్తగా ఒక మిఠాయి కొట్టు పెట్టానండి. నా మిఠాయి కొట్టుకి మంచి చిక్కని పాలు కావాలి. ఈ ఊళ్ళో ఎవరిని అడిగినా చిక్కని పాలంటే శివగారి దగ్గరే దొరుకుతాయని చెప్పారండి. ఏమనుకుంటున్నావు మరి? ఇదిగో ఈ బంగ్లా చూసావా? ఒకప్పుడు ఒంటి మీద ఒక్క బనియన్ కింద ఒక చెడ్డీతో ఈ ఊరికొచ్చాను. తర్వాత పాల వ్యాపారం మొదలెట్టి ఇదిగో ఇంత పెద్ద బంగ్లా కట్టాను. ఈ చుట్టుపక్కల పాలమ్మాలంటే నేనే. అందరూ మీ గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను గాని మీ బంగ్లా చూసిన తరువాత అబ్బే, వాళ్ళు చాలా తక్కువ చెప్పారనిపించిందండి. ఇంతకీ మీకు ఎన్ని లీటర్ల పాలు కావాలి? శివగారు, నాకొక 20 లీటర్ల పాలు కావాలండి రోజుకి, అది కూడా ఉదయాన్నే. సూర్యుడు నిద్ర లేవకముందే మీ 20 లీటర్ల పాలు మీ కొట్టు ముందుంటాయి. చాలా సంతోషమండి. ఇదిగోండి ఒక 10 రోజులకి సరిపడా పాలకి డబ్బు. అరే, ఇదేమైనా పట్నమా చెప్పు? మాటిచ్చిన తరువాత తప్పడానికి నీ డబ్బులు నీ దగ్గరే పెట్టుకో. రోజు పాలు పొయ్యగానే ఇవ్వు చాలు. చాలా సంతోషమండి శివగారు. మీరు ఖచ్చితంగా రేపు నా కొట్టు ప్రారంభానికి రావాలి. సంతోషం, ఖచ్చితంగా వస్తాను. రాకపోతే ఎట్టా? ఈ రోజు నుండి మీరు మాకు కస్టమర్ గదా, తప్పకుండా వస్తానులే. అలా వాసు శివ దగ్గర పాలు కొనటం మొదలెట్టాడు. ఆ మరుసటి రోజు శివ వాసు కొట్టు ప్రారంభానికొచ్చాడు. ఆ కొట్టు చిన్న పూరి గుడిసెలో ఉంది. ఏవయ్యా వాసు, నీ కొట్టు చాలా బాగుంది. ఒకప్పుడు నేను కూడా 2 గేదెలతో ఇదిగో ఇట్టాగే నీలాగే చిన్న గుడిసెలో ఉండేటోన్ని. ఇప్పుడు చూసావుగా? అయ్యో, నిన్ననే చూశాను కదండి. మాలాంటి వారికి ఇదిగో మీలాంటి గొప్పవారిని చూసినప్పుడే సొంతంగా వ్యాపారం చేసి విజయం సాధించగలమనే నమ్మకం వస్తుంది. ఏమో అనుకున్నాను, నువ్వు మాటల మనిషివే. అయితే ఎదుగుతావులే. అలా వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. తరువాత రోజు శివ దగ్గర నుండి పాలు కొనుక్కొని తీసుకువెళ్లేవాడు వాసు. వాసు, మొన్న మీ కొట్టులో నుండి మా అబ్బాయి లడ్డు తీసుకొచ్చాడు. ఎంత రుచిగా ఉందంటే నేను పుట్టినప్పటి నుండి అంత మంచి లడ్డుని ఇంతవరకు తినలేదంటే నమ్మో. అంత రుచిగా ఎలా తయారు చేశావబ్బా? సోము గారు, మీరు నన్ను మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. నేను సాధారణంగానే లడ్డు తయారు చేశాను. లేదు లేదు, నీ చేతిలో ఏదో మాయుందయ్యా, అందుకే ఇంత రుచిగా ఉన్నాయి. అలా వాసు కొట్టులో మిఠాయి తిన్న వాళ్లంతా మిఠాయిలు చాలా రుచికరంగా ఉన్నాయని పొగుడుతుండేవాళ్లు. ఈ మాట ఆ నోట ఈ నోట చుట్టుపక్కల గ్రామాలకు పాకిపోయి మిఠాయిలు కొనాలంటే వాసు కొట్టు దగ్గరికి వచ్చేవాళ్లు. ఓ రోజు పెద్ద జమీందారు వాసు కొట్టు దగ్గరికొచ్చి, ఏమయ్యా, వాసు అంటే నువ్వేనా? అవునండి, నేనే వాసు. ఏం కావాలండి? ఏమీ లేదు. నేను నీ కొట్టులో మిఠాయిలు చాలా బాగుంటాయని విన్నాను.
ఏది ఒక మిఠాయి ఇవ్వు. ఇదిగోండయ్యా, ఇది స్వచ్ఛమైన పాలతో తయారు చేసిన పాలకోవా. ఇదొకసారి రుచి చూడండయ్యా అంటూ వాసు పాలకోవాని జమీందారుకిచ్చాడు. జమీందారు పాలకోవా తిని, వాసు, అమృతమయ్యా, ఈ పాలకోవా నాకు బాగా నచ్చింది. ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఇంకో వారం రోజుల్లో నా కూతురి పెళ్లి ఉంది. నువ్వే స్వీట్స్ అన్నీ సరఫరా చెయ్యాలి. అయ్యా, ఈ రోజు లేచి ఎవరి ముఖం చూశాను గాని ఇంత పెద్ద పని దొరికింది అంటూ చాలా సంతోషించాడు వాసు. మరుసటి రోజు వాసు శివ దగ్గరికెళ్ళి, శివగారు, నాకు 3 రోజులు 50 లీటర్ల పాలు కావాలి. ఏంటి వాసు, ఏదో పెద్ద పని వచ్చినట్టుందే. 50 లీటర్ల పాలు అడుగుతున్నావంటే మామూలు విషయం కాదు. అవును శివగారు, ఒక పెద్ద జమీందారు ఇంట్లో శుభకార్యానికి స్వీట్స్ మన కొట్టు నుండే కావాలని చెప్పారు. హా, మంచి బేరమే పట్టావే. మరుసటి రోజు నుండి శివ వాసుకి అడిగినన్ని పాలు పోస్తూ ఉన్నాడు. అలా కొద్ది రోజుల తరువాత శివ ఒకరోజు వాసు కొట్టు దగ్గరికి వెళ్ళగా గుడిసె స్థానంలో చిన్నగా రూమ్ కట్టి ఉంది. ఏంటి వాసు, మెల్లగా వ్యాపారం గుడిసె నుండి సిమెంట్ గదికొచ్చిందంటే దినదిన అభివృద్ధి చెందుతున్నావు. ఏదో అదృష్టం అలా కలిసొస్తుంది శివగారు. ఈ మధ్య పెద్ద పెద్ద ఇళ్లలో శుభకార్యాలకు మన కొట్టు దగ్గర నుండే మిఠాయిలు తీసుకెళ్తున్నారు. అది చెప్పు ముందు, ఇంక నీ పంట పండినట్టే పో అని. మరికొన్ని రోజులు గడిచాక వాసు మిఠాయి వ్యాపారం చాలా బాగా నడవడంతో మెల్లిమెల్లిగా వాసు శివ లాంటి పెద్ద బంగ్లా కట్టాడు. అది చూసిన శివ, ఈ బాసుగాడేంటి ఈ ఊళ్ళో నాకంటే పెద్ద బంగ్లా కట్టాడు, నా దగ్గరే పాల్గొంటూ ఇంత పెద్ద బంగ్లా ఎట్టా కట్టాడు అంటూ వాసు మీద మెల్లిమెల్లిగా ఈర్ష్య పెంచుకుంటూ ఉన్నాడు. ఓ రోజు శివ వాసుకి పాలు పంపలేదు. దాంతో వాసు శివ దగ్గరికొచ్చి, ఏంటండి శివగారు, ఈరోజు పాలు పంపించలేదు, ఎందుకండి? ఎందుకా? నువ్వేమో నా పాలతో చక్కగా మిఠాయిలు చేసుకొని ఆటితో పెద్ద బంగ్లా కట్టావు. నేను మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన ధరకే పాలమ్ముతూ ఇదిగో ఇట బూజు పట్టిన బంగ్లాలో ఉంటున్నాను. అయ్యో శివగారు, అలా అంటారెందుకండి? చెప్పండి, మీరు పాల ధర ఎంత పెంచారో? లీటరు పాల మీద 50 రూపాయలు పెంచాను. అలాగే ఈ రోజు నుండి అదే ధరకి కొంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు వాసు. ఈడేంటి లీటరు పాల మీద ఒకేసారి 50 రూపాయలు పెంచినా కూడా ఏమీ అనకుండా అడిగినంతిస్తానంటాడు. అంటే ఈడి మిఠాయిలు అంత రుచిగా రావడానికి నా పాలేనా కారణం? అటంటప్పుడు నేనే మిఠాయి వ్యాపారం పెట్టుకుంటే ఆడికంటే ఎక్కువ డబ్బు నేనే సంపాదిస్తాను గదా అనుకొని శివ కొన్ని రోజులకు ఒక మిఠాయి కొట్టు పెట్టాడు. అది తెలుసుకున్న వాసు, ఏంటండి శివగారు, మీరిలా మా వ్యాపారం కూడా మొదలెట్టేస్తే మేమెలా బతకాలి? వాసుగారు, నేనేం చేశాను చెప్పండి? నాకెప్పటి నుండో కల మిఠాయి కొట్టు పెట్టుకోవాలి అని. ఇదిగో ఈరోజు ఆ కళ నెరవేర్చుకున్నా. అన్నట్టు మర్చిపోయాను, రేపటి నుండి పాలు మీకు పోయలేను. నా కొట్టుకే సరిపోతాయో లేదో నాకు తెలుసండి, అందుకే వేరే చోట మాట్లాడుకున్నాను. అలా కొన్ని రోజులు గడిచాయి. శివ మిఠాయి కొట్టయితే పెట్టాడు గాని వాసు కొట్టులోని మిఠాయిలంత రుచి మాత్రం లేవు. ఏంటయ్యా శివ, ఏంటి మిఠాయి రుచి ఇట్టా ఉంది? ఒక్కసారి వాసు కొట్టులో తిను, ఎంత రుచిగా ఉంటాదో. ఇలా ఎవరూ కూడా శివ కొట్టులో కొనకుండా అందరూ వాసు కొట్టుకే వెళ్లేవాళ్లు. అవును నిజమే, వాసు కొట్టులో ఉన్నంత రుచిగా నా కొట్టులోని మిఠాయిలు లేవు. ఎందుకు? నాకు తెలిసి ఆ వాసుగాడు వాడే చక్కెరలో ఏదో తేడా ఉన్నట్టుంది అనుకుని ఒకరోజు శివ వాసు ఎక్కడ చక్కెర కొంటున్నాడో తెలుసుకొని అక్కడే చక్కెర కొని మిఠాయిలు తయారు చేయటం మొదలెట్టాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా శివ మాత్రం వాసు చేసినంత రుచిగా మిఠాయిలు చేయలేకపోతున్నాడు.
అసలు నేనెందుకు ఆ వాసులాగా మిఠాయిలు చేయలేకపోతున్నాను? అనుకుని ఒకరోజు రాత్రి దొంగతనంగా శివ కొట్టులోకి వెళ్లి కొట్టులో ఉన్న చక్కెరంతా దొంగిలించి తీసుకెళ్లాడు. ఇదే ఇంకా చివరిది. శివ కొట్టులో ఉన్న చక్కెరంతా తీసుకొచ్చేశాను. పాలు కూడా నావే. ఎందుకు రుచిగా రావో చూద్దాం అంటూ శివ చాలా మిఠాయిలు తయారు చేశాడు. కానీ అవి తిన్న వాళ్ళందరూ మిఠాయిలు నచ్చలేదని తినకుండానే వెళ్లిపోయారు. అరెరే, అందరూ వాసు మిఠాయిలు బాగుంటాయని అంటారు. అసలు అంతగా ఏముంటుంది తన మిఠాయిలో? అనుకుని వాసు కొట్టులో ఉన్న మిఠాయిలు తెప్పించుకొని తిన్నాడు. ఆహా, అద్భుతంగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి ఈ మిఠాయిలు. అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నా గాని ఈ మిఠాయి కంటే రుచిగా నేనెట్టి పరిస్థితుల్లో చేయలేను. ఈ మిఠాయి రుచి చక్కెరలో పాలలో లేదు, వాసు చేతిలో ఉంది. వాసు చేతి మహిమ వల్లే ఈ మిఠాయి ఇంత రుచిగా ఉంది అనుకున్నాడు శివ. తరువాత శివ తన మిఠాయి కొట్టుని మానేసి తిరిగి మళ్లీ పాల వ్యాపారం మొదలెట్టాడు. శివ పాలమ్మక చాలా రోజులవడంతో అక్కడందరూ వేరే వాళ్ల దగ్గర పాలు కొనటం మొదలెట్టారు. దాంతో శివ మళ్లీ పాల వ్యాపారం మొదలెట్టినా కూడా తన దగ్గరికి ఎవ్వరూ పాలు కొనడానికి రావటం లేదు. ఇదంతా నా అత్యాశ వల్లే జరిగినది. చక్కగా నడుస్తున్న నా పాల వ్యాపారం కాదని అత్యాశకు పోయి మిఠాయి కొట్టెట్టాను. అందుకే మనకు వచ్చిన పని చెయ్యాలంటారు పెద్దలు అంటూ బాధపడ్డాడు. ఇక మళ్లీ ఆ రోజు నుండి కష్టపడి పాల వ్యాపారం చేయటం మొదలెట్టాడు. ఇంకో పక్క వాసు తన మిఠాయి వ్యాపారం చేసుకుంటూ ఎదుగుతూ ఉన్నాడు.